నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ ను మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సభకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సుల్లో భారీ సంఖ్యలో జనాలను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను జనాల తరలింపు కోసం కేటాయించారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పర్యటనకు వస్తే తమను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ పోలీసులు అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, జగన్ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను వాడుకుంటున్న నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం కావచ్చు, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఇవాళ కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అడుగడుగునా కూడా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నుంచే కాకుండా సమీప పొరుగు రాష్ట్రాలంటే అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, రాయలసీమ జిల్లాల అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి డిపో నుంచి భారీ సంఖ్యలో ఆయా డిపోలకు సంబంధించి ఆయా జిల్లాల నుంచి బస్సులను తరలిస్తూ జనాలను తరలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రామకుప్పము మండలము రాజుపేట వద్ద ఇవాళ అందరినీవ జలాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరము అక్కడి నుంచి శాంతిపురం మండలము గుడిశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించినటువంటి నేపథ్యంలో ఏదైతే కుప్పము పలమనేరు మెయిన్ రహదారి ఉందో ఆ రహదారులన్నింటినీ కూడా పోలీసులు ట్రాఫిక్ బంద్ చేశారు. దీంతో సమీప గ్రామాల మీదుగా ట్రాఫిక్ ను మళ్లించడంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ప్రయాణికులకు అందుబాటులో లేకపోవడంతో ఎక్కడికెక్కడ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుప్పం అనేటువంటిది అటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఆయా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అనేక అవసరాల నిమిత్తము ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ కారణంగా ఎక్కడికెక్కడ కూడా వాహనాలు లేకపోవడము, దారి మళ్లింపులు ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజుపేట ఏదైతే అందరినీవ జలాలు ప్రారంభించిన తర్వాత శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలోకి పాల్గొనబోతున్నటువంటి తరుణంలో కేవలము 6 కిలోమీటర్ల దూరం మాత్రమే డిస్టెన్స్ ఉంది. ఈ 6 కిలోమీటర్ల దూరానికి కూడా 2 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. రాజుపేట రోడ్డు వద్ద ఒక హెలిప్యాడ్, అదేవిధంగా గుండుశెట్టిపల్లి వద్ద ఒక హెలిప్యాడ్. అంటే 6 కిలోమీటర్ల దూరం కూడా ఆయన రోడ్డు మీద ప్రయాణించి కార్యక్రమానికి వెళ్ళలేరా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో విస్తృతంగా సాగుతుంది. కేవలము 6 కిలోమీటర్ల దూరం వరకే హెలికాప్టర్ లో ప్రయాణించడం ఏమిటి అనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు ఏదైతే కుప్పం నియోజకవర్గానికి టీడీపీ హయాంలో దాదాపు 87% పనులను పూర్తి చేసి కేవలము 13% పనులు మాత్రం మిగిలినటువంటి నేపథ్యంలో దాదాపు 4.5 సంవత్సరాలు గడిచిపోయి ఇంతవరకు కూడా 13% పనులు కూడా చేపట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈవేళ ఆగమేఘాల పైన ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అది కూడా ఇంతవరకు ఆ 13% పనులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు కాకుండానే హడావిడిగా ఈ అందరినీవ జలాలను తీసుకువచ్చి తాము కుప్పానికి నీటిని ఇచ్చామనేటువంటి ఒక ఏదైతే లబ్ధి పొందాలని తమ ఖాతాలో క్రెడిట్ వేసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో అదేవిధంగా ఈ నీటిని కూడా ఆ కాలువల ద్వారా పూర్తి స్థాయిలో ఏదైతే కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉంటే 4 మండలాలు కుప్పం కావచ్చు, గుడిపల్లి కావచ్చు, శాంతిపురం కావచ్చు, రామకుప్పం కావచ్చు, ఈ 4 మండలాల్లో కూడా
ఈ నీరు పారేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆగమేఘాలపై నీటిని తీసుకొచ్చినటువంటి అధికారులు అక్కడ సీఎం ద్వారా జలాలను ప్రారంభించేందుకు ఏదైతే రామకుప్పం రాజుపేట రోడ్డు వద్ద అదేవిధంగా వీకోట మండలం అదినేపల్లి వద్ద ఒక పెద్ద గేట్ ను కూడా ఏర్పాటు చేసి ఆ నీటిని కూడా కాలంలో నిల్వ ఉంచి ఆయన రాక సందర్భంగా ఆ నీటిని వదిలేందుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఆ కట్ట కూడా నిన్న తెగిపోయినటువంటి పరిస్థితులు, ఆ నీరంతా కూడా నిల్వ చేసిన నీరు నిన్న ఆ కాలంలో వృధాగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం సభను అందిన జలాలను ప్రారంభించడానికి అధికారులు ఆ నీటిని నిల్వ చేసేందుకు అష్ట కష్టాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి అందిన జలాలను ప్రారంభించి ఆ క్రెడిట్ అంతా కూడా తమ ఖాతాలోకి వేసుకోవాలనేటువంటి ప్రయత్న నేపథ్యంలో మరి ఈ కుప్పానికి అందిన జలాలు ఎంతవరకు ప్రారంభించిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి చర్చ కూడా కొంత సందిగ్ధంగా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. నవీన్. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.